అందరికీ హాయ్ అండి. ఇది మనకి ఎల్జీ డైరెక్ట్ డ్రైవ్. ఇవ్వరు చూసారా, డైరెక్ట్ డ్రైవ్. మనకి వాషింగ్ మిషన్లో వైరింగ్ కిట్ ఏ విధంగా ఉంటుంది, అసలు మనకి కంప్లైంట్స్ ఏటేట్ వస్తాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకి దీని అయితే పీసీబీ అయితే రిమూవ్ చేస్తానండి, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ముందుగా మనకి వాషింగ్ మిషన్ టాప్ సైడ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక పవర్ వస్తుందండి. ఇది చూసారా, ఇది మనకి పవర్ అనేది రెక్టిఫై చేసి ప్యూర్ కరెంట్ని మనకు పీసీబీ పంపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి స్టెబిలైజర్ లెక్క. ఇది ఇక్కడ వరకు ఇక్కడికి వస్తుంది మనకి పవర్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ అవుట్పుట్ మనకి ఈ లైన్స్ ద్వారా మనకి అవుట్పుట్గా ఇక్కడికి వస్తుంది. ఈ క్లిప్స్ ఉంటాయి దానికి సపరేట్గా. ఈ రెండు క్లిప్స్లోకి వస్తుంది పవర్. అది చూసారా, ఇది రెండును. ఇక్కడికి వచ్చేసరికి మనకి వైరింగ్ కిట్ ఈ విధంగా ఉంటుంది. క్లిప్స్ ఉంటాయి వైరింగ్ కిట్. ఇందులో ఏ క్లిప్ దేనికి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది ఉంది కదండి బ్లూ కలరు. ఈ బ్లూ కలర్ క్లిప్ వచ్చి మనకి ప్రెజర్ లాక్ సెన్సార్ అండి. ఇది కూడా ఉంది కదా, ఇది వాటర్ లెవెల్ సెన్సార్ అండి. మనకి డిస్ప్లే మీద పిఈఆర్ఆర్ వచ్చినా, లేదంటే కొన్ని సందర్భాల్లో వాటర్ ఫుల్ అయిపోతుంది కానీ వాషింగ్ మిషన్ స్టార్ట్ అవ్వకపోయినా, లేదంటే స్పిన్ సడన్గా ఆగిపోయినా మనకి కంప్లీట్గా దీని యొక్క కంప్లైంట్ అనమాట. సో ఇది వాటర్ లెవెల్ సెన్సార్ అంటారు, లేదా ప్రెజర్ లాక్ సెన్సార్ అంటారు. ఇది దానికి ఉపయోగపడుతుంది. ఇంకా రెండోది రెడ్ కలర్ జాక్ ఉంది కదండి. ఈ రెడ్ కలర్ జాక్ వచ్చి మనకి ఇన్లెట్ వాలంటీ. మనకి మిషన్లోకి వాటర్ రాకపోయినా, లేదంటే వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే మిషన్లోకి వాటర్ రాకపోయినా, జామ్ అయిపోయినా, లేదంటే అలాంటప్పుడు ఒకసారి మనం ఈ క్లిప్స్ అయినా వైర్ లైన్ డ్యామేజ్ అయ్యా అనేది ఒకసారి కంటిన్యూటీ టెస్ట్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే వైరింగ్లో అంతగా ప్రాబ్లం అయితే ఏముండదు. ఎక్కువగా మనకి క్లిప్పులు పోతుంటాయి, అదొకటి చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఇది డిటర్జెంట్ ట్రై, ఇక్కడికి వస్తుంది వాటర్. కొన్ని సందర్భాల్లో మనకి ఇన్లెట్ వాళ్ళు ప్రాపర్గా పనిచేసినా సరే ఈ లోపల హోల్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను చూడండి. సరిగా కనిపించలేదు. ఇంకా ఈ విధంగా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయినా సరే మనకి ఇందులోకి వాటర్ అయితే వెళ్దు. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా మూడో జాక్ ఉంది కదండి, ఇది బ్రౌన్ కలర్ది. ఈ జాక్ వచ్చి మనకి డ్రైన్ మోటర్ అండి. మిషన్లో ఉన్న వాటర్ బయటికి వెళ్ళకపోతే ఇది ప్రాబ్లం అండి. మనకి డ్రైన్ మోటర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది డ్రైన్ మోటర్. ఇది డ్రైన్ మోటర్ యొక్క ఫిల్టరు, డస్ట్ ఫిల్టరు. సో ఇక్కడ చూసారా, ఇది మనకి ఇది రన్ అవ్వకపోతే మనకు వాటర్ అయితే బయటకు వెళ్దు. ఇది రన్ అవ్వకపోయినా సరే మనకు వాటర్ అనేది బయటకు వెళ్దు. ప్లస్ వచ్చి మనకి వాషింగ్ కూడా స్పిన్ కూడా అవ్వదు. వాషింగ్ అవుతుంది కానీ స్పిన్ అవ్వదు. ఇది మనకి అడిషనల్గా ఏదైనా వాటర్ అందులో జామ్ అయితే బయటికి తీయడానికి అండి. సో ఇది పక్క నుంచండి. సో ఈ మూడు జాకులు అర్థమైంది కదా. ఇది ప్రెజర్ లాక్ సెన్సార్. ఒకవేళ మన డిస్ప్లే మీద ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, వాటర్ రిలేటెడ్ ఎర్రర్స్ వచ్చినా, పిఈ ఎర్రర్ వచ్చినా మనకి ఇది చెక్ చేసుకోవాలి. ఇది మనకి ఇన్లెట్ వాల్ అండి, వాటర్ లెవెల్ అంటే ఇది ఇట్లా సంబంధించింది. ఇది పోతే మనకి మిషన్లోకి వాటర్ అయితే రాదు కంప్లీట్గా. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎక్కువ ఎల్జీలో మనకి డీసీ వాల్స్ ఉంటాయి, సామ్సంగ్లో కానీ ఐఎఫ్లో కానీ మనకి ఏసీ వాల్స్ ఉంటాయి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి డ్రైన్ మోటర్ అండి. ఇది కింద టాప్లో ఉంటుంది, వాటర్ ఇందాక చూపించింది కదా. ఇది ఇక్కడ అవుతుంది, లోపల డ్రైన్ మోటర్ ఉంటుంది. అది ప్రజెంట్ అయితే ఓపెన్ చేయడం కావాలి. అది ఒకసారి మీకు చూపిస్తాను. ఇంక ఈ జాక్ ఉంది కదండి, వైట్ కలర్ జాకు. ఇది మనకి డోర్ లాక్ అండి. ఈ డోర్ లాక్ కానీ ప్రాపర్గా కానీ వర్క్ అవ్వకపోతే డోర్ అనేది లాక్ అవ్వదు. సో మనకి కంప్లీట్గా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అవ్వదు. అది మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇదండి డోర్ లాక్ అంటే. మనకి డోర్ లాక్ కానీ అవ్వకపోతే DE02 కానీ DE01 కానీ ఎర్రర్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి వాషింగ్ మిషన్ ప్రాపర్గా ఉన్నా సరే డోర్ అయితే లాక్ అవ్వదు, ఇలా లాగితే వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం కంప్లీట్గా మనం ఎక్కువ అయితే ఇవే పోతాయి మనకి. ఇవొకటి ఇన్లెట్ వాల్స్ ఎక్కువగా పోతుంటాయి. ఇవి కూడా ఒకసారి మనం చెక్ చేసుకోండి. డోర్ లాక్ అయితే ఇక్కడ మనకి 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు ఓపెన్ చేసి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది, గ్యాస్ కిడ్ది స్ప్రింగ్. ఇది ఓపెన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ జాక్ ఉంటుంది, ఇది అటాచ్డే. జాక్ తీసి మళ్ళీ ఇవి కొత్త స్పేర్ వేసి జాక్ అటాచ్ చేసుకుంటే అయిపోద్ది. సో మనకి ఇంతవరకు అయిపోయింది కదండి. ఇది చెప్పాను కదా, ఇది పవర్ అండి. ఇక్కడ నుంచి మనకు వచ్చే ఏసీ పవరు ఈ 2 బోర్డుకి వస్తాయి. ఒకటి ప్లేస్, ఒకటి న్యూట్రల్ వస్తుంది. ఇది ఒకటి ఉంది కదండి, సింగిల్గా 3 పిన్స్ ఉంది కదా. ఇది మోటార్ అండి, మనకి డైరెక్ట్ మోటార్కి వెళ్ళి లైన్ ఇది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. మనకి ఇది అండి బ్యాక్ సైడ్ మోటార్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది డైరెక్ట్ డ్రైవ్. కొన్నిటికైతే బెల్ట్ డ్రైవ్ ఉంటుంది, అంటే కిందనే ఒక మోటార్ ఉంటుంది, మోటార్తో బెల్ట్ తిప్పుతుంది. కానీ ఇది డైరెక్ట్ డ్రైవ్. చూసారా, మనకు లోపల 4 కనిపిస్తుంది వైండింగ్. చూడండి, ఇది లోపల వైండింగ్ ఉంటుందండి. ఇది మ్యాగ్నెటిక్ ప్లేటు. ఈ మ్యాగ్నెటిక్ ప్లేట్ ఏం చేస్తుందంటే మనకి వైండింగ్తో పాటు తిరుగుతుంటుంది. వైండింగ్ లోపల ఫిక్స్ అయి ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ప్లేట్ మాత్రమే తిరుగుతుంది. దీని ద్వారా మనకి స్పైడర్ అయితే తిరుగుతుంది. ఇది స్పైడర్ యొక్క పుల్లి బోల్టు. మనకి ఇక్కడికి వచ్చేసరికి హీటర్ ఉంటుంది, హీటర్ సెక్షన్ ఉంటుంది. హీటర్ సెక్షన్లో ఇందాక మీకు చూపించాను కదా పవర్ లైన్స్, అక్కడి నుంచి మనకి ఇక్కడ దీనికి పవర్ అయితే వస్తుందండి. అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి.
ఇది మనకి హీటర్ అండి. ఇది హీటర్ ఒక సెన్సార్ ఉంది, ప్రెజర్ లాక్ సెన్సార్ ఉంది కదా, అక్కడి నుంచే మనకి హీటర్ సెన్సార్కి కూడా లైన్ వస్తుంది. ఇది మనం ఇందాక చెప్పాం కదండి కేబుల్ కనెక్టర్, అదే మోటార్ది, ఆ మోటార్ కనెక్టర్ అండి. ఇక్కడ ఉంటుంది మనకి మోటార్కి సంబంధించిన కనెక్షన్ లోపల ఉంటుంది. ఈ ప్లేట్ అనేది, ఈ మ్యాగ్నెటిక్ ప్లేట్ అనేది ఓపెన్ చేస్తే మనకి అది అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇందాక చూపిస్తున్నాను కదా డ్రైన్ మోటార్, ఇదండి డ్రైన్ మోటార్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇవి షాక్ అబ్జర్వర్స్ అండి. ఎక్కువగా మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పిన్ అయినప్పుడు హెవీగా మనకి సౌండ్ వస్తుంటుంది, నాయిస్. అలాంటప్పుడు ఈ షాక్ అబ్జర్వర్స్ ప్రాబ్లం అండి. డంబెల్స్ అంటారు, లేదంటే ఇవి రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఇది ఒకటి, మనకి స్పైడర్ ఒకటి, అది కూడా మీకు ఫ్రంట్ ఒకసారి చూపిస్తాను. ఇవి ఎక్కువ మనకి కంప్లైంట్స్ వస్తాయి. సో ఇందాక చెప్పాను కదా, ఒకటి పేసి న్యూట్రల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉంది కదండి, ఇది హీటర్ లైన్ అండి. హీటర్కు ఇందులో కనెక్టర్ హీటర్కి వెళ్తుంది, ఈ రెండు హీటర్కి వెళ్తాయి, ఈ రెండు పేసి న్యూట్రల్ వస్తాయి. చూసారా, ఇక్కడ వెల్లో అండ్ రెడ్ ఉంది కదా, ఈ రెండు హీటర్ లైన్కి వెళ్తాయి. ఇది మనకి ఇది పేసు, బోర్డుకి పేస్ వస్తుంది. మనకి ఇందులోనే దీనికి సంబంధించిన కనెక్టర్ కూడా ఇందులోనే లాక్ అయి ఉంటుంది. మనకి హీటర్కి సంబంధించిన సెన్సర్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను. ఒకసారి మనకి డ్రమ్ ఓపెన్ చేస్తే ఇది మనకి స్టీల్ డ్రమ్ అండి. మనకి ఇక్కడ ఉంది కదా, దీన్ని గ్యాస్ కిట్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. చిన్నది కన్నం పడినా సరే ఇంక ఇది వాటర్ లీకేజ్ అయితే వచ్చేస్తుంది. మనకి ఇది స్టీల్ డ్రమ్ వెనకాల కటింగ్ ఉంది కదండి, దీని కటింగ్ స్థానంలో మనకి స్పైడర్ ఉంటుంది. ఎక్కువగా మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో డంబెల్స్ ఒకటి, స్పైడర్స్ ఒకటి ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటాయి. సో ఇదండి మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో మొత్తం కంప్లీట్గా వచ్చే కంప్లైంట్స్. ఒకసారి మీకు పీసీబీ కూడా చూపిస్తాను, ఆగండి. ఇది మనకి మెయిన్ పీసీబీ అండి. ఇది మెయిన్ పీసీబీ మొత్తం ఇప్పుడు వరకు చెప్పిన కాంపోనెంట్స్ అన్ని కూడా దీనికే కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు వైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఇది ఇన్లైట్ వాల్కి సంబంధించింది, అదే వాటర్ లెవెల్ సెన్సార్. ఇక్కడ మనకి కలర్ కోడింగ్స్ ఉంటాయి. ఈ విధంగా గ్రీన్ కలర్ దానికి ఉంటుంది. మనకి ఇది ప్రెజర్ లాక్ సెన్సార్ది, ఇది డ్రైన్ మోటార్ది. ఇక్కడ మనకి మోటార్ చెప్పాను కదా, మోటార్ది. ఇక్కడ డోర్ స్విచ్ చెప్పాను కదా, డోర్ స్విచ్ది. ఇక్కడ మనకి పేసింగ్ న్యూట్రల్ చెప్పాను కదా, ఇది ఇక్కడ ఉంటుంది. ఇవి ఇందులో మనకి హీటర్కి కూడా వెళ్తాయి. వెల్లో కలర్ ఉంటే వెల్లో కలర్ లైన్కి, బ్లాక్ డైరెక్ట్ బ్లాక్ అండి. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ బ్లాక్ ఉంది కదా, ఈ డైరెక్ట్ బ్లాక్కి, ఇది వెల్లో ఉంది కదా, డైరెక్ట్ వెల్లోకి. ఇది మనకి కంట్రోల్ ప్యానెల్ అండి. దీని సపోర్ట్ అంటే మనం ఇందులోనే ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఎక్కువగా మన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో పీసీబీ సెక్షన్ కొత్త ఎక్కువగా ఫెయిల్ అయ్యేది ఇదే అండి. ఎక్కువగా మనకి పవర్ బటన్స్ ఆగిపోవడం కానీ, లేదంటే ప్రాపర్గా పని చేయకపోవడం కానీ జరుగుతుంటుంది. ఇదైతే ప్రస్తుతం కంట్రోల్ ప్యానెల్ అయితే ప్రాబ్లం ఉంది. మెయిన్ పీసీబీ వర్క్ చేసినప్పటికీ కంట్రోల్ ప్యానెల్ అయితే ప్రాబ్లం ఉంది. ఈ కంట్రోల్ ప్యానెల్ యొక్క కనెక్టర్ ఉంటుంది, ఇక్కడ జాక్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం చెకింగ్ అని రిమూవ్ చేస్తాం. ఈ జాక్ ఇక్కడ అటాచ్డ్ ఉంటుంది. ఈ వైట్ కలర్ జాక్ ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది ప్లగ్ను. కేవలం ఇది ఒకే ప్లగ్తో కనెక్ట్ అయి ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. జస్ట్ ఇందులో మనం ప్రోగ్రామ్స్ మాత్రం ఇవ్వడం వరకు మాత్రమే. ఓకే అండి, ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ.